హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్. ఈరోజు సొరకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 1 కప్పు వరకు శనగపిండిని జల్లించి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకోండి. మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం వాము కూడా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను వేసుకోలేదు. ఇప్పుడు బజ్జీకి ఎలా ఉంటుందో పిండి అలా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయని శనగపిండిలో డిప్ చేసి వేడి ఆయిల్లో వేయండి. నేను ఇలాగే ఆ ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకోండి. రెండు సైడ్లు చక్కగా ఫ్రై అయిపోయింది. తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. సేమ్ ఇలాగే రిపీట్ చేయండి పిండి ఉన్నంత వరకు. అంతే, ఇవి కూడా ఫ్రై అయిపోయింది. టేస్టీ సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.